బ్లాక్ బుక్ టాప్ 200 మోస్ట్ రిపీటెడ్ ఈడియమ్స్ అండ్ ఫ్రేజెస్లో ఈరోజు మనం పార్ట్ 2 చూద్దాం. ఇందులో మనం 11 to 20 వరకు ఈడియమ్స్ని అయితే మనం కవర్ చేయడం జరుగుతుంది. సో ఫస్ట్ ఈడియం వచ్చేసి ఏ వైల్డ్ గూస్ చేజ్. దీన్ని 11 టైమ్స్ అడిగారు ఎగ్జామ్స్లో. అంటే దీని అర్థం ఫుటిల్ సర్చ్ ఆర్ అన్ప్రాఫిటబుల్ అడ్వెంచర్ ఆర్ ఏ వర్త్లెస్ హంట్ ఆర్ చేజ్ అని. అంటే అసాధ్యమైన, ఫలితం లేని లేదా వృధాగా ఉన్న లక్ష్యం లేదా పనిని వెంబడించడాన్ని ఏ వైల్డ్ గూస్ చేజ్ అనే ఈడియంతో మనం చెప్పవచ్చును. సో దీనికి ఎగ్జాంపుల్ చూస్తే ద ఇన్వెస్టిగేషన్ టర్న్డ్ అవుట్ టు బి ఏ వైల్డ్ గూస్ చేజ్ విత్ నో రిజల్ట్స్. అంటే ఆ దర్యాప్తు ఫలితం లేకుండా వృధా ప్రయాసగా మారింది అని అర్థం. సో ఇలాంటి సందర్భాల్లో మనం ఏ వైల్డ్ గూస్ చేజ్ అనే ఈడియంతో మనం చెప్పవచ్చును. నెక్స్ట్ ఈడియం వచ్చేసి బరీ ద హార్ట్ చాట్. దీన్ని కూడా 11 టైమ్స్ అడిగారు. అంటే దీని డెఫినేషన్ వచ్చేసి టు మేక్ పీస్ ఆర్ ఫర్గెట్ పాస్ట్ క్వారల్స్ ఆర్ టు సెటిల్ డిస్ప్యూట్స్ అని. అంటే ఇది సాధారణంగా గత గొడవలను మరిచి సామరస్యంగా ముందుకు సాగడాన్ని సూచిస్తుంది ఈ బరీ ద హార్ట్ చాట్ అనే ఈడియం. సో దీనికి ఎగ్జాంపుల్ చూస్తే దే బరీడ్ ద హార్ట్ చాట్ ఆఫ్టర్ ఇయర్స్ ఆఫ్ డిసగ్రిమెంట్. అంటే వారు సంవత్సరాల తరబడి ఉన్న విభేదాలను మరిచి సమాధానం కుదుర్చుకున్నారు అని అర్థం. అంటే మన శత్రువులతో చాలా గొడవలు, విద్వేషాలు, పగలు, ప్రతీకారాలు ఇవన్నీ ఉన్నా సరే అవన్నీ మర్చిపోదాం, ఎప్పటి నుండైనా కలిసిమెలిసి ఉందాము అని అనుకొని చెప్పే సందర్భాల్లో ఈ బరీ ద హార్ట్ చాట్ అనే ఈడియం ఉపయోగించి మనం చెప్పవచ్చును. సో నెక్స్ట్ ఈడియం వచ్చేసి త్రూ థిక్ అండ్ థిన్. దీన్ని కూడా 11 టైమ్స్ అడిగారు ఎగ్జామ్స్లో. అంటే సపోర్ట్ అండర్ ఆల్ సర్కమ్స్టాన్సెస్ ఆర్ ఇన్ టైమ్స్ ఆఫ్ గుడ్ అండ్ బ్యాడ్ ఫార్చ్యూన్ అని. అంటే మంచి సమయాలు మరియు చెడు సమయాలు లేదా కష్టమైన మరియు సులభమైన పరిస్థితుల్లో కూడా నమ్మకంగా, ధైర్యంగా లేదా స్థిరంగా కొనసాగడం లేదా ఎవరికైనా మద్దతు ఇవ్వడాన్ని త్రూ థిక్ అండ్ థిన్ అనే ఈడియంతో చెప్పవచ్చును. దీనికి ఎగ్జాంపుల్ చూస్తే దే సపోర్టెడ్ ఈచ్ అదర్ త్రూ థిక్ అండ్ థిన్. అంటే వారు మంచి చెడు సమయాల్లో ఒకరికొకరు మద్దతు ఇచ్చుకున్నారు అని అర్థం. అంటే కష్టం వచ్చిందని దూరంగా వెళ్ళిపోయి మళ్ళీ సుఖం వచ్చిందని చెప్పేసి మళ్ళీ దగ్గరగా వచ్చి, సో అలాంటి వాళ్ళు కాకుండా ప్రతి సుఖంలోని కష్టంలోని ఎవరైనా మనతో ఉంటే త్రూ థిక్ అండ్ థిన్ అనే ఈడియంతో మనం చెప్పవచ్చు. నెక్స్ట్ ఈడియం వచ్చేసి టు రీడ్ బిట్వీన్ ద లైన్స్. దీన్ని కూడా 11 టైమ్స్ అడిగారు. అంటే అండర్స్టాండ్ ద హిడెన్ మీనింగ్ ఆర్ ఫైండ్ మోర్ మీనింగ్ దెన్ ద వర్డ్స్ అపియర్ టు ఎక్స్ప్రెస్, అండర్స్టాండ్ వాట్ ఈజ్ ఎంప్లాయిడ్ బట్ నాట్ స్టేటెడ్ డైరెక్ట్లీ ఆర్ డిసెన్ ద హిడెన్ మీనింగ్ ఇన్ ద టెక్స్ట్. అంటే చెప్పబడిన లేదా వ్రాయబడిన సమాచారం యొక్క స్పష్టమైన అర్థం కాకుండా దానిలో దాగి ఉన్న లేదా సూచనాత్మకమైన అర్థాన్ని గ్రహించడాన్ని టు రీడ్ బిట్వీన్ ద లైన్స్ అనే ఈడియం ఉపయోగించి మనం చెప్పవచ్చు. సో దీనికి మనం ఎగ్జాంపుల్ చూసుకుంటే హీజ్ లెటర్ హింటెడ్ ఎట్ హీజ్ ట్రూ ఇంటెన్షన్స్ ఇఫ్ యూ రీడ్ బిట్వీన్ ద లైన్స్. అంటే అతని లేఖలోని సూచనాత్మక అర్థాన్ని గ్రహిస్తే అతని నిజమైన ఉద్దేశాలు తెలుస్తాయి అని అర్థం. సో ఇలాంటి సందర్భాల్లో మనం టు రీడ్ బిట్వీన్ ద లైన్స్ అనే ఈడియం ఉపయోగించి మనం చెప్పవచ్చును. సో దీని తర్వాత మన నెక్స్ట్ ఈడియం వచ్చేసి ఏ బోల్డ్ ఫ్రమ్ ద బ్లూ. దీన్ని 10 టైమ్స్ అడిగారు ఎగ్జామ్స్లో. అంటే సంథింగ్ అన్ఎక్స్పెక్టెడ్ అండ్ అన్ప్లెజెంట్ ఆర్ ఏ కంప్లీట్ సర్ప్రైజ్ ఆర్ ఏ సడన్ కాలమైటీ ఆర్ అన్ అన్ఎక్స్పెక్టెడ్ డిజాస్టర్ అని. అంటే ఊహించని, ఆశ్చర్యకరమైన లేదా అకస్మాత్తుగా జరిగే సంఘటన లేదా వార్త. అంటే సాధారణంగా అది షాకింగ్ లేదా అసౌకర్యమైనదిగా చెప్పొచ్చు. దీనికి ఎగ్జాంపుల్ చూసుకుంటే ద న్యూస్ ఆఫ్ ద యాక్సిడెంట్ కేమ్ యాజ్ ఏ బోల్డ్ ఫ్రమ్ ద బ్లూ. అంటే ప్రమాద వార్త ఆశ్చర్యకరమైన మరియు ఊహించని సంఘటనలా వచ్చింది అని అర్థం. సో ఇలాంటి సందర్భాల్లో మనం ఏ బోల్ట్ ఫ్రమ్ ద బ్లూ అనే ఈడియం ఉపయోగించి మనం చెప్పవచ్చును. సో దీని తర్వాత మన నెక్స్ట్ ఈడియం వచ్చేసి ఏ స్నేక్ ఇన్ ద గ్రాస్.
దీన్ని కూడా 10 టైమ్స్ అడిగారు ఎగ్జామ్స్లో. దీని డెఫినేషన్ వచ్చేసి ఏ ట్రెచోరియస్ పర్సన్ ఆర్ అన్ అన్రిలయబుల్ అండ్ డిసీట్ఫుల్ పర్సన్ ఆర్ ఏ సీక్రెట్ ఎనిమీ అని. అంటే దాగి ఉన్న ప్రమాదం లేదా నమ్మక ద్రోహి, అంటే ముఖ్యంగా ఒక వ్యక్తి స్నేహితుడిగా లేదా నీటిగా కనిపించి నిజానికి మోసం చేసే లేదా హాని చేసే ఉద్దేశం కలిగి ఉండడాన్ని ఏ స్నేక్ ఇన్ ద గ్రాస్ అనే ఈడియంతో చెప్పవచ్చు. దీనికి ఎగ్జాంపుల్ చూసుకుంటే ఐ ట్రస్టెడ్ హిమ్ బట్ హీ టర్న్డ్ అవుట్ టు బి ఏ స్నేక్ ఇన్ ద గ్రాస్. అంటే నేను అతన్ని నమ్మాను కానీ అతను నమ్మక ద్రోహిగా మారాడు అని అర్థం. సో ఇలాంటి సందర్భాల్లో మనం ఏ స్నేక్ ఇన్ ద గ్రాస్ అనే ఈడియం ఉపయోగించి మనం చెప్పవచ్చును. దీని తర్వాత మన నెక్స్ట్ ఈడియం వచ్చేసి ఎట్ ద 11th అవర్. దీన్ని కూడా 10 టైమ్స్ అడిగారు. దీని డెఫినేషన్ వచ్చేసి అట్ వెరీ లాస్ట్ మూమెంట్ ఆర్ జస్ట్ బిఫోర్ ద డెడ్ లైన్ అని. అంటే ఇది ఒక పని, నిర్ణయం లేదా చర్య చాలా ఆలస్యంగా దాదాపు సమయం ముగిసే సమయంలో జరగడాన్ని సూచిస్తుంది ఈ ఎట్ ద 11th అవర్ అనే ఈడియం. సో దీనికి మనం ఎగ్జాంపుల్ చూసుకుంటే షీ సబ్మిటెడ్ హర్ ప్రాజెక్ట్ ఎట్ ద 11th అవర్. అంటే ఆమె తన ప్రాజెక్ట్ను చివరి క్షణంలో సమర్పించింది అని అర్థం. సో ఇలాంటి సందర్భాల్లో మనం ఎట్ ద 11th అవర్ అనే ఈడియం ఉపయోగించి మనం చెప్పవచ్చును. సో దీని తర్వాత మన నెక్స్ట్ ఈడియం వచ్చేసి బ్లో వన్స్ ఓన్ ట్రంపెట్. దీన్ని కూడా 10 టైమ్స్ అడిగారు ఎగ్జామ్స్లో. అంటే ప్రైజ్ వన్ సెల్ఫ్ ఆర్ టు బోస్ట్ అబౌట్ దేర్ అచీవ్మెంట్స్ అని. అంటే ఇది సాధారణంగా ఒక వ్యక్తి తన గురించి ఇతరుల ముందు గొప్పగా మాట్లాడి తనను తాను పొగుడుకోవడాన్ని సూచిస్తుంది ఈ బ్లో వన్స్ ఓన్ ట్రంపెట్ అనే ఈడియం. సో దీనికి మనం ఎగ్జాంపుల్ చూస్తే హీఈస్ ఆల్వేస్ బ్లోయింగ్ హీజ్ ఓన్ ట్రంపెట్ అబౌట్ హీజ్ అచీవ్మెంట్స్. అంటే అతను ఎల్లప్పుడూ తన విజయాల గురించి స్వయంగా గొప్పగా చెప్పుకుంటాడు అని అర్థం. అంటే నేను అది చేశాను, నేను ఇది చేశాను, నేను అంత గొప్పోడిని, నేను ఇది చేశాను, నేను చాలా గ్రేట్ అని వాడి గురించి వాడే చెప్పుకోవడం. సో దీన్నే మనం బ్లో వన్స్ ఓన్ ట్రంపెట్ అనే ఈడియంతో మనం చెప్పవచ్చు. సో దీని తర్వాత నెక్స్ట్ ఈడియం వచ్చేసి బ్రేక్ ద ఐస్. అంటే ఇనిషియేట్ సంథింగ్ ఆర్ టు స్టార్ట్ ఏ కన్వర్జేషన్ ఆర్ టు మేక్ సమ్వన్ కంఫర్టబుల్ అని. అంటే ఇది సాధారణంగా అపరిచితులు, కొత్త సమూహం లేదా ఉద్విగ్న సమావేశంలో మొదటడుగు వేసి సౌకర్యవంతమైన లేదా స్నేహపూర్వక రీతిలో సంభాషణను మొదలు పెట్టడాన్నే బ్రేక్ ద ఐస్ అనే ఈడియంతో మనం చెప్పవచ్చు. దీనికి ఎగ్జాంపుల్ చూస్తే షీ టోల్డ్ ఏ జోక్ టు బ్రేక్ ద ఐస్ ఎట్ ద మీటింగ్. అంటే ఆమె సమావేశంలో ఇబ్బందికరమైన వాతావరణాన్ని సడలించడానికి ఒక జోక్ చెప్పింది అని అర్థం. అంటే ఏదైనా మీటింగ్లో కానీ జనాలు ఎక్కువ ఉన్న సందర్భాల్లో కానీ అందరూ సైలెంట్గా ఉండి ఎవరు ఏం మాట్లాడకపోతే ఏదో టాపిక్ రైజ్ చేసి ఆ సైలెన్స్ని బ్రేక్ చేయడాన్నే బ్రేక్ ద ఐస్ అనే ఈడియంతో చెప్పవచ్చును. సో దీని తర్వాత నెక్స్ట్ ఈడియం వచ్చేసి కాస్ట్ అండ్ ఆర్మ్ అండ్ లెగ్. సో దీని డెఫినేషన్ వచ్చేసి ఏ వెరీ ఎక్స్పెన్సివ్ ఆర్ ఏ లార్జ్ అమౌంట్ ఆఫ్ మనీ అని. అంటే ఇది సాధారణంగా ఒక వస్తువు, సేవ లేదా అనుభవం అసాధారణంగా ఖర్చుతో కూడుకున్నది అని సూచించడానికి ఉపయోగిస్తారు ఈ కాస్ట్ అండ్ ఆర్మ్ అండ్ ఏ లెగ్ అనే ఈడియం. సో దీనికి ఎగ్జాంపుల్ చూస్తే దట్ న్యూ కార్ కాస్ట్ హిమ్ అన్ ఆర్మ్ అండ్ ఏ లెగ్. అంటే ఆ కొత్త కారు అతనికి చాలా ఖరీదైనదిగా పడింది అని అర్థం. అంటే ఏదైనా చాలా ఎక్స్పెన్సివ్గా ఉన్నప్పుడు ఈ కాస్ట్ అండ్ ఆర్మ్ అండ్ ఏ లెగ్ అనే ఈడియం ఉపయోగించి మనం చెప్పవచ్చును. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, వీలైతే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.